తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహాకుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం అందుతుంది. దాదాపు 200 మందికి పైగా తొక్కిసలాటలో గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అందరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. మ్యాక్సిమం గాయపడ్డ వాళ్ళ ప్రాణాలు కాపాడేందుకు యూపీ సర్కార్ చాలా కష్టపడి పనిచేస్తుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ తొక్కిసలాట తర్వాత ఏదైతే త్రివేణి సంగమం ఉందో 144 ఏళ్ల తర్వాత 4 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళ ఈ వేడుకలో ఇవాళ మౌని అమావాస్య. ఈ మౌని అమావాస్య రోజు ఒకేసారి స్నానం చేయడానికి దాదాపు కోట్లాది మంది వచ్చారు. ఈ ఒక్కరోజు ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం దాదాపు 6 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ తొక్కిసలాటకి కారణం ఏంటి? తొక్కిసలాట జరిగింది నిజానికి యూపీ గవర్నమెంట్ కానీ యోగి సర్కార్ కానీ ఈ మహాకుంభమేళ నిర్వహణలో అద్భుతం కాదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు ఇవాల్టి వరకు టోటల్గా ఎంతమంది అక్కడ స్నానాలు చేశారో తెలుసా? 45 కోట్ల మంది స్నానాలు చేశారు. 45 కోట్ల మంది మహాకుంభమేళకు అటెండ్ అయ్యారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి తిరిగి వాళ్ళ ప్రాంతాలకు సురక్షితంగా బయలుదేరారు. మొన్న అగ్ని ప్రమాదం జరిగింది, అది మిస్టేక్, అది మెయింటెనెన్స్ తప్పైతే కాదు. ఇవాళ తొక్కిసలాట జరిగింది కూడా మెయింటెనెన్స్ తప్పైతే కాదు, కానీ కొన్ని కారణాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే, నా వెనకాల ఉన్న ఈ బొమ్మను చూపించాలి మీకు. జస్ట్ ఒక డస్ట్బిన్. మహాకుంభమేళలో కోట్లాది మంది వచ్చి అక్కడ తిరుగుతున్నారు కదా, చెత్తను సేకరించడానికి అక్కడక్కడ ఈ డస్ట్బిన్స్ ఏర్పాటు చేశారు. ఈ డస్ట్బిన్స్ ఏర్పాటు చేయడం వల్ల రాత్రి 2 గంటల సమయం తర్వాత ఈ మౌని అమావాస్య ముహూర్తం స్టార్ట్ అయింది. ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. రాత్రి 2 గంటల తర్వాత మౌని అమావాస్య ముహూర్తం స్టార్ట్ అవడంతో ఎవరైతే ఈ స్నానాల ఘాట్లలో ఉన్న జనమంతా ఒక్కసారిగా త్రివేణి సంగమం వైపు పరిగెత్తారు. ఒకసారి ఒక ఫోటో చూపిస్తాను నేను మీకు. ఆ త్రివేణి సంగమం వైపు పరిగెత్తడంతో చూడండి, ఈ ఫోటోలో చూడవచ్చు మీరు. ఈ ఫోటో చూడండి ఒకసారి. వీళ్ళంతా ఇది త్రివేణి సంగమం దగ్గర ఏది రాత్రి 2 గంటల సమయంలో తొక్కిసలాటలో జరిగిన సమయంలో తీసిన ఫోటో. ఈ ఫోటోని చూస్తే మీకు చాలా విషయాలు మీకు ఈ ఫోటోలో అర్థమవుతాయి. త్రివేణి సంగమానికి ఒక్కసారిగా జనమంతా త్రివేణి సంగమం ఘాట్ దగ్గరికి తోసుకొచ్చేసరికి అక్కడ నడవడానికి, కాలు తీసి కాలేయడానికి అవకాశం లేకుండా ఉంది. 3 కోట్ల మంది అంటే చిన్న విషయం కాదు కదా. రాత్రి 2 గంటల వరకే అక్కడ 3 కోట్ల మంది రిజర్వ్ అయి ఉన్నారు. వాళ్ళు ఒక్కసారిగా నది ఘాట్కి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ ముహూర్తంలోనే స్నానం చేయాలనే ఒక నమ్మకంతో పరిగెత్తుకు రావడం వల్ల తొక్కిసలాట కారణమైంది. అయితే దీనికి ఏదో ఒక ట్రిగ్గర్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ ఏంటంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఈ బాక్స్లో నేను చూపిస్తాను. ఇదిగో ఈ బకెట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది చెత్త బకెట్. ఎందుకంటే ఏదో రోడ్డు పక్కనో లేకపోతే ఎక్కడో ఒక చోట ఉంటే బాగోదు, దాన్ని చూస్తూ వెళ్తారు, నడుస్తూ వెళ్తారు. జనం మధ్యలో ఈ బకెట్లు ఎక్కడున్నాయో తెలియదు. అందరూ తలపైన వాళ్ళ లగేజ్ని పెట్టుకొని, ఒంటి నిండా బట్టలు వేసుకొని, పిల్లల్ని ఎత్తుకొని పరిగెత్తుతూ పోతున్నారు. అక్కడ త్రివేణి సంగమం వైపు పరిగెత్తుతూ పోవడం వల్ల ఒక్కసారిగా కాళ్ళ కింద ఈ బకెట్లని తొక్కి కాళ్ళు ఎక్కడ పెడుతున్నారో తెలియక పైకి చూస్తూ నడుస్తున్నారు. కింద కాళ్ళు ఎక్కడ జరుగుతున్నాయో తెలియదు ఎవరికి, ఎందుకంటే గుంపు ఆ స్థాయిలో ఉంది. సో ఈ బకెట్లు తగిలిన చోట్ల చాలా చోట్ల ఏం జరిగిందంటే, కొందరు జారి కింద పడిపోయారు. బకెట్లు కాళ్ళకు తాకి కింద పడిపోవడంతో ఒక్కసారిగా ఆ ఊపు ఒక్కసారిగా అక్కడ భారీ తొక్కిసలాటకు కారణమైంది. ఈ ఫోటోనే చాలా కీలకం. ఈ ఫోటో చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బకెట్లను తొక్కడం వల్ల ఇటువంటి బకెట్లను కాళ్ళ కింద ఏర్పాటు చేశారు. నిజానికి ఈ బకెట్లని చెత్తని సేకరించడం కోసం అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడ అడ్మినిస్ట్రేషన్ చాలా జాగ్రత్తగా అక్కడ అంటే గలీజ్ లేకుండా నీట్గా పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం ఏర్పాటు చేశారు. కానీ ఆ పరిసరాల పరిశుభ్రత కోసం ఏర్పాటు చేసిన ఈ బకెట్టే మొత్తం తొక్కిసలాటకు కారణమైనట్టుగా తెలుస్తోంది. యోగి సర్కార్ ఇప్పటికే దీనిపైన విచారణ చేపట్టింది. అసలు అక్కడ తొక్కిసలాటకు కారణమేంటో పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. కొద్దిసేపటి క్రితమే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడారు. మహాకుంభమేళలో జరిగిన తొక్కిసలాటకు గల కారణాన్ని వివరించారు ఆయన. చాలా మొదటి కారణం ఏంటని చెప్పారంటే, ఊహించనంత క్రౌడ్ రావడం. మౌని అమావాస్య పైన ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఉంది. ఒక మౌని మామూలు తిథి గురించే బోల్డని వీడియోలు చేస్తారు. సో మౌని అమావాస్య అనేది ఈ మహాకుంభమేళలో చాలా ముఖ్యమైనది.
ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ ఈ మహాకుంభమేళలో 141 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళలో చాలా ముఖ్యమైనది కావడంతో ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ అమావాస్య తిథి ఉన్నంతసేపు స్నానం ఆచరించాలని, అది కూడా ఈ గంగా యమున సరస్వతి ఈ త్రివేణి సంగమం, ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమం ఆ పరిసరాల్లో స్నానం ఆచరిస్తేనే పుణ్యఫలం దక్కుతుందనే ఒక నమ్మకంతో భక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. దాంతో ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్, ఈ బకెట్లు కావచ్చు, మేజర్గా ఈ బకెట్లు చాలా చోట్ల ఐరన్ బకెట్లు పెట్టారట. చాలా చోట్ల అక్కడున్న ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడితే ఒక ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు, బకెట్లను తొక్కడం వల్ల జారి కింద పడడం, చాలామంది గాయపడ్డాం, కొందరైతే ఈ ఫోర్స్ని తట్టుకోలేక ఒకరి మీద ఒకరు పడడంతో ఈ స్టాంపెడ్ జరిగింది. దాంతో తొక్కిసలాట్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చనిపోయిన వాళ్ళు ఎంతో మేము చెప్పలేకపోతున్నామని కూడా చెప్తున్నారు. అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న సమాధానం పట్టే మనకి ఈ వివరాలు తెలుస్తున్నాయి. సో ఈ బకెట్లు పెట్టడం తప్పు కాదు, కానీ జనం యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్టుగా ఒక్కసారిగా 3 కోట్ల మంది వచ్చేసరికి ఏ బకెట్లు కనపడవు, ఏ చెట్లు కనపడవు, ఏమీ కనపడదు. అది కూడా చాలా క్రిటికల్ పరిస్థితి. బాగా చలి పెడుతుందంట రాత్రి అంతా, అక్కడ ఫుల్ చలి. ఆ చలిలో కొందరైతే పిల్లల్ని భుజాలు వేసుకొని వచ్చారు, మరికొందరైతే వాళ్ళ లగేజ్ని అంతా తలపైన పెట్టుకొని తల మీద పెట్టుకొని నడుచుకుంటూ స్నానాల ఘాటుకు వచ్చేసారు. సో ఈ లగేజ్, ఈ భారం ఒక్కసారి బ్యాలెన్స్ తప్పిదా అది మామూలుగానే దెబ్బలు తాకుతాయి. ఇక అంతమందిలో ఒకరి మీద ఒకరు పడితే ఆ తొక్కిసలాట ఏ స్థాయికి వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మహాకుంభమేళకి వెళ్ళినప్పుడు ఈ బకెట్ల వల్లే ఇవాళ ఈ తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేసింది. దాదాపు ఇవాళ వరకు 45 కోట్లకు పైగా జనం, దాదాపు 45-50 కావచ్చు లెక్క, 50 కోట్ల మందికి పైగా ఇప్పటికే పుణ్యస్నానాలు ఆచరించారు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళలో. ఈ 50 కోట్ల మందిని మెయింటైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అక్కడ పోలీసులు కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టే ఇవాళ ఈ మహాకుంభమేళలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందుకు సాగుతుంది. ఈ స్టాంపెడ్ నిజంగా గతంలో జరిగిన స్టాంపెడ్స్ అన్ని ఒకసారి చూస్తే, గతంలో జరిగిన తొక్కిసలాట్ అని చూస్తే కొన్ని తొక్కిసలాట్లో 200 మంది, 150 మంది, 140 మంది అట్లా చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ సరే, ఇక్కడ జరిగిన ఈ దురదృష్ట సంఘటనలో మరణాల సంఖ్య కాస్త తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద జన సమీకరణ ఇంతవరకు ఇండియాలో ఎక్కడ జరగలేదు. కాబట్టి మనం కూడా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళడం మన బాధ్యత. జాగ్రత్తను కోల్పోతే, లేకపోతే వాళ్ళు అటు వెళ్తున్నారు, వీళ్ళు ఎటు వెళ్తారు, వాళ్ళు అది చేస్తారని చేస్తే ఇటువంటి సంఘటన ఎదురవుతాయి. మీరేమనుకుంటున్నారు? ఇటువంటి మహాకుంభమేళ లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్గా ఉంటాం? అక్కడ పాటించాల్సిన పద్ధతులు ఎట్లా ఉండాలి? గవర్నమెంట్ అప్పటికీ ఇక్కడ కూడా గవర్నమెంట్ అక్కడ అధికారులు అనౌన్స్ చేస్తున్నారట పద్ధతులు అన్నింటినీ. జాగ్రత్త, ఈ రూల్స్ ప్రకారమే వెళ్ళండి, ప్రమాదం జరిగే అవకాశం ఉంది, తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని చెప్పినప్పటికి కూడా వినే వాళ్ళ సంఖ్య పెద్దగా లేదు, ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎవరు తప్పనేది పక్కన పెడితే, ఇటువంటి మహాకుంభమేళ లాంటి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చాలా బాగుంటే ఖచ్చితంగా నేను మరో వీడియో చేస్తాను వాటిపైన. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.